చూస్తుంటారు 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇంట్రడక్షన్ టు సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. నెక్స్ట్ వీడియోలోనేమో క్లాసిఫికేషన్ ఆఫ్ సిగ్నల్స్ బేస్డ్ ఆన్ టైమ్ అండ్ యాప్టిట్యూడ్. ఇంకోటి ఏంటంటే అనలాగ్ డిజిటల్ సిగ్నల్ డిఫరెన్స్ కూడా చెప్పాను. దాని తర్వాత ఈ వీడియోలో సిగ్నల్ అని కాదు, ఏదైనా ఒక ఫంక్షన్ని ఎలా డ్రా చేయాలో బేసిక్గా నేర్చుకుందాం. దీని తర్వాత ఎలిమెంటరీ సిగ్నల్, బేసిక్ సిగ్నల్స్ గురించి చెప్తాను. సో ఈ వీడియో ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ వీడియో వస్తేనే మీరు సిగ్నల్ గీయగలరు. సో ఈ వీడియోలో నేను మ్యాక్సిమం బేసిక్సే చెప్తాను. ఈ వీడియోకి ఈ టాపిక్ అంటే ఈ వీడియోకి అంటే సబ్జెక్ట్లో ఉండదు, కానీ నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది వస్తేనే నెక్స్ట్ మీరు డ్రా చేయగలరు సిగ్నల్. ఏ సిగ్నల్ ఎలా డ్రా చేయాలో మీకు అర్థమవుద్ది. సో బేసిక్ నుంచి చెప్తాను, సిగ్నల్ ఎలా డ్రా చేయాలో. కాన్స్టెంట్ నుంచి సైనసోయిడల్ వేవ్ దాకా చెప్తాను. మిడిల్ పోలినామియల్ ఫంక్షన్ అన్ని కూడా. సో స్టార్ట్ చేద్దాం వీడియోని. చివరి దాకా చూడండి, మంచి వీడియో అవుద్ది. సో స్టార్ట్ చేద్దాం. అలాగే ఈ వీడియోలో ఏంటంటే, ముందు వీడియోలో నేను డిజిటల్ సిగ్నల్, అనలాగ్ సిగ్నల్ వేరు, డిజిటల్ సిగ్నల్ వేరు, కంటిన్యూస్ సిగ్నల్ వేరు. కంటిన్యూస్ అనలాగ్ ఒకలాగా ఉంటుంది, కానీ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. కంటిన్యూస్ డిస్క్రీట్ సిగ్నల్ వేరు. డిస్క్రీట్ చాలా తేడా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డిస్క్రీట్ అనేది టైం అనేది డిస్క్రీట్. యాంప్లిట్యూడ్ డిస్క్రీట్లో, అదే యాంప్లిట్యూడ్ కంటిన్యూస్గా ఉండొచ్చు, కానీ అందులోనైతే మాత్రం టైమ్ డిస్క్రీట్, యాంప్లిట్యూడ్ డిస్క్రీట్ డిజిటల్ సిగ్నల్లోనూ. ముందు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోలో నేటి మెయిన్ టాపిక్ సిగ్నల్స్ ఎలా డ్రా చేయాలి, ఫంక్షన్ ఎలా డ్రా చేయాలి. సో అది వాటి గురించి తెలుసుకుందాం. కాన్స్టెంట్ నుంచి మొదలు పెడదాం. ఓకేనా, స్టార్ట్ చేద్దాం వీడియోని. బేసిక్ సిగ్నల్స్ ఎలా డ్రా చేయాలి అంటే, ఫంక్షన్ కానీ ఏదైనా గ్రాఫికల్గా ఎలా డ్రా చేయాలి. డ్రాయింగ్ గ్రాఫ్. మీరు గ్రాఫ్లోనైతే ఎలా డ్రా చేస్తారు, గ్రాఫ్లో ఎలా డ్రా చేస్తారో రఫ్ స్కెచ్లో అలాగే డ్రా చేస్తారు. గ్రాఫ్లో నేటి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ డిఫైన్ అయి ఉంటాయి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ గ్రాఫ్లోనైతే. నేను వై యాక్సిస్ ఎలా డిఫైన్ అవుద్ది, యాక్చువల్గా 1, 2, 3 ఉంటుంది. దాని తర్వాత 0.1, 0.2, 0.3, 0.5 అలాగే మనం ఎంచుకుంటాం. సేమ్ వై యాక్సిస్లో అలాగే ఉంటుంది, గ్రాఫ్లో డిఫైన్ అయి ఉంటుంది. మనం ఇక్కడ రఫ్లో కూడా అలాగే గీస్తాము. సేమ్ గ్రాఫికల్లో కూడా అలాగే వచ్చేటట్లు ఉండాలి సిగ్నల్ని. ఓకేనా, సిగ్నల్ కానీ ఫంక్షన్ కానీ. ఓకేనా, అయితే ఈ వీడియోలోన y = 5, y అనే కాదు ఏదైనా తీసుకోవచ్చు. y = 5, y = 5x + 3. దీన్ని కాన్స్టెంట్ అంటారు. ఎందుకు కాన్స్టెంట్ అంటారో చెప్తాను. దీన్ని వేరియబుల్ అంటారు. అంటే పోలినామియల్ ఫంక్షన్ అట్ ద డిగ్రీ 1, x⁴1 కదా, అట్ డిగ్రీ 1. నెక్స్ట్ పోలినామియల్ ఫంక్షన్ లాస్ట్ చెప్దాం. సైన్ y = sin t. దాని తర్వాత y = cos t. దాని తర్వాత దీని ముందు మాడ్యులస్ ఒకటి చెప్తాను. మాడ్యులస్ సిగ్నల్ కూడా ఎలా డ్రా చేయాలి ఇంపార్టెంట్, ఎందుకంటే నెక్స్ట్ వీడియోలోన మాడ్యులస్, నెక్స్ట్ వీడియోలోనేమో అంటే బేసిక్ సిగ్నల్ చెప్తాను కదా, అందులోన ట్రయాంగులర్ ఫంక్షన్ వస్తుంది. అందులో మాడ్యులస్ సిగ్నల్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఇంపార్టెంట్ మాడ్యులస్ సిగ్నల్ కూడా. దాని తర్వాత పోలినామియల్ ఫంక్షన్. పోలినామియల్ ఫంక్షన్ అంటే ఇది చెప్పాను కదా, x⁴1 ఉందిగా, x² x³ అయితే అలాగే గీస్తారో అది ఒకసారి చెప్తాను. నెక్స్ట్ y = sin t, 5 sin t అయితే అలాగే, 6 sin t అయితే అలాగే కూడా నేను ఒకసారి చెప్తాను. సో స్టార్ట్ చేద్దాం. అసలు కాన్స్టెంట్ ఏంటంటారు, యాక్చువల్గా మీరు చిన్నప్పటికి వెళ్తే, మీరు 8th క్లాస్ 7th క్లాస్లో ఉన్నప్పుడు మీరు గ్రాఫ్లో గీయాలంటే ఫస్ట్ మామూలు గ్రాఫ్ నా దగ్గర లేదు కాబట్టి గ్రాఫ్ తెచ్చుకున్న బాగున్నాను. y = 5 గీయాలి అని అన్నారు. నేను చిన్నప్పటికి వెళ్ళిపోతున్నాను. చిన్నప్పుడు ఎలా గీస్తారో దాని ప్రకారం చెప్తున్నాను. y = 5 గీయాలి. అప్పుడు ఏంటి, మీరు ఎక్స్కి సమ్ వాల్యూస్ తీసుకుంటారు, వైకి అది 8 వస్తుంది, ఆ వాల్యూ ఈ ఈక్వేషన్లో పెట్టి చెక్ చేసుకుంటారు. x 0 అయితే y ఏంటి, y కాన్స్టెంట్ 5. y = 5. x 0 అవని, x 1 అవని, 2 అవని. x 1 అయితే ఎంత అవుద్ది, -1 అయినా ఫస్ట్ -1 పెట్టాలి, -2.
-2 అయినా 5 y ఈజ్ 5 -1 అయినా 5 0 అయినా 5 1 అయినా 5 2 అయినా 5 3 అయినా 5. నేను కంటిన్యూస్గా గీస్తున్నానండి. కంటిన్యూస్ నుంచి డిస్క్రీట్గా ఎలాగ మార్చాలో చెప్తాను. కంటిన్యూస్గా వేవ్ గీస్తున్నాను. నెక్స్ట్ 4 అయినా 5 అయినా 5. యాక్చువల్గా 5x+3 అయితే చేంజ్ అవుద్ది. ఎక్స్ బట్టి ఇక్కడ 5x+3 అయితే చేంజ్ అవుద్ది. కానీ y ఈజ్ 5 ఎందుకు కాన్స్టెంట్? ఇది ఎక్స్ మీద డిపెండ్ అవ్వట్లేదు. y ఈజ్ 5 కాన్స్టెంట్. ఎక్స్ ఏ వాల్యూ అయినా y ఈజ్ 5. అయితే గ్రాఫ్లో ఎలాగుంటుంది? ఎక్స్ యాక్సిస్ y యాక్సిస్ డిక్లేర్ చేసిన తర్వాత 1 2 3 4 5. యాక్చువల్ నెగిటివ్ ఇచ్చేయము కానీ -2 దాకా తీసుకుందాం. -2 -1. అయితే y ఈజ్ 5 ఇదేంటిది? ఈ పాయింట్ -2, 5, -2, 5. ఈ పాయింట్ ఎక్కడ? -1, 5. అంటే x కోఆర్డినేట్ -1, y కోఆర్డినేట్ 5. ఇది 0, 5. దీన్ని ఇలాగ పాయింట్స్లోనే పెట్టుకుంటాం. మీరు అప్పుడు చూసుంటే ఇవన్నీ ఎందుకు నేను బేసిక్స్ నుంచి చెప్తున్నానంటే బేసిక్స్ నుంచి అర్థమైతే మీకు అంటే బేసిక్స్ అర్థం కావాలి కదండి. ఒక బిల్డింగ్ కట్టాలంటే పిల్లర్ డెట్ది వేసి ఉండాలి కదా, సివిల్ ఇంజనీర్కి అర్థమవుతుంది. సో ఒక స్ట్రాంగ్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే బేసిక్స్ నుంచి అర్థం చేసుకోవాలి. చాలా మందికి ఇవన్నీ వచ్చి ఉంటాయి కాబట్టి వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. ఇదేంటిది? 5, 5 ఎక్స్ కోఆర్డినేట్, y కోఆర్డినేట్. ఎక్స్ కోఆర్డినేట్, y కోఆర్డినేట్ ఇలా పాయింట్ డిక్లేర్ చేసుకుంటాం. -2, 5 ఎక్కడ ఉంటుంది? నేను 1 2 3 4 5. -2, 5 ఏంటి? ఎక్స్ ఏమో -2, y ఏమో 5. ఎక్స్ ఏమో -2, y ఏమో 5. ఈ రెండు కలిపి -2, 5 ఇది ఉంటుంది. దాని తర్వాత -1, 5 ఎలాగుంటుంది? -1 5. దాని తర్వాత 0, 5 0, 5 0, 5 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. 0 ఎక్స్ ఏమో 0, y ఇక్కడ ఏమో x0 y0. x0 y5. ఓకేనా? చెప్తాను చూడండి. y యాక్సిస్ లోన x0, y యాక్సిస్ లోన x ఈజ్ 0, x యాక్సిస్ లోనేమో y ఈజ్ 0. అది గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ ఏంటంటారు? 2, 0 అంటే y 0 అని అర్థం. ఇది ఏంటిది? -2, 0. ఓకేనా? దాని తర్వాత 1, 5 1, 5 2, 5 3, 5 4, 5 5, 5. అప్పుడు ఇవన్నీ జాయిన్ చేస్తే ఎలాగొస్తుంది? లైన్ ఇలాగొస్తుంది. అంటే ఇది కాన్స్టెంట్ లైన్. ఓకేనా? అర్థమైందా? కాన్స్టెంట్ లైన్ దీన్ని రఫ్గా ఎలా గీయాలంటే చూడండి. ఎక్స్ యాక్సిస్ y యాక్సిస్ 0 0, 0 ఎలా అని పెట్టచ్చు? 0 ఇక్కడ 5 అని పెట్టండి. 2 3 ఇలాగ వస్తుంది. ఓకేనా? కంటిన్యూస్ లైన్. ఇదే డిస్క్రీట్ అయితే ఓన్లీ ఇంటిజర్స్ ఉంటాయి. డిస్క్రీట్ వేర్, డిజిటల్ వేర్ అండి. డిస్క్రీట్ అంటే ఓన్లీ ఇంటిజర్స్ దగ్గర ఉంటాయి. ఓన్లీ ఇంటిజర్స్ దగ్గర వాల్యూ ఉంటుంది. అప్పుడు ఎలాగుంటుంది? -3 -2 -1 0 1 2 3 4 5. అంటే ఇక్కడ చూడండి ఓన్లీ ఇంటిజర్స్ దగ్గరే ఉంటుంది. ఇది 5 కాబట్టి -3 దగ్గర 5, -2 దగ్గర, -1 దగ్గర, 0 దగ్గర ఇంటిజర్స్ దగ్గరే ఉంటుంది. 1 దగ్గర, 2 దగ్గర, 3 దగ్గర, 4 దగ్గర, 5 దగ్గర. ఓకేనా? అంటే ఇక్కడ -4 -6 5 6 అవన్నీ ఉంటాయి కానీ సరిపోదు కాబట్టి నేను ఎంత చేశాను. సో ఇవేంటి కంటిన్యూగా ఉండదు. ఎందుకంటే డిస్క్రీట్ అనేది ఓన్లీ ఇంటిజర్స్ దగ్గర వాల్యూ అవుట్పుట్ వాల్యూ చూపిస్తుంది. అందుగురించి ఇది ఇలా ఉంటుంది. ఒకటే ఇది కంటిన్యూస్ టు డిస్క్రీట్ చేంజ్ అయింది. ఇది శాంప్లింగ్ ద్వారా చేంజ్ చేస్తాము. సో అది వేరే శాంప్లింగ్ ప్రాసెస్ అవన్నీ. సో మీకు అర్థమై ఉంటుంది. y ఈజ్ 5. ఇప్పుడు y ఈజ్ 5x+3ని ఎలా గీయాలో చూద్దాం. y ఈజ్ 5x+3 సేమ్. x ఈజ్ 0 పెడితే ఏటవుద్ది? y ఈజ్ 5x+3 కదా. సేమ్ ఎప్పుడు అన్ని ఎలాగా నేను అప్పుడు చిన్నప్పుడు గీసేవాడిని. నాకు గుర్తుంది. ఎక్స్ వాల్యూ y వాల్యూ. x -1 0 1 2 3 4. ఓకేనా? ఈ x వాల్యూస్ ఇవి.
ఎక్స్ -1 ఇందులో పెట్టండి. 5x + 3 x -1 పెట్టామనుకో 5 × -1 + 3 ఎక్స్ ప్లేస్లో -1 పెట్టాం. సో -5 + 3 అంటే -2 అంటే ఇది స్లోప్ తీసుకొని గీసివచ్చు ఇంటర్సెప్ట్స్ ద్వారా. కానీ మీకు నేను చెప్తున్నాను, నా బ్రెయిన్ ఇప్పుడు 7th క్లాస్ నాకుంది, అలాగే అలాగే ఆలోచిస్తున్నాను. బేసిక్స్ నుంచి చెప్తున్నాను కాబట్టి ఇలాగ చెప్తున్నాను. నేను యాక్చువల్గా 5x + 3 y వేసి స్లోప్ 5 ఇంటర్సెప్ట్ 3 కాబట్టి ఇలా డైరెక్ట్గా వచ్చేది. నేను రఫ్లో గీసేమంటే డైరెక్ట్గా ఇలా గీసేస్తున్నాను. ఇదే ఏదో ఎలాగో వస్తుంది, ఓకేనా? కానీ మీకు అర్థం కావాలి, అందుగురించి నేను ఎంత కష్టపడుతున్నాను. 0 పెట్టామనుకో 5 × 0 + 3 కాబట్టి 3. x = 0 దగ్గర y = 3. x = 1 పెట్టామనుకోండి 5 × 1 5 + 3 8. x = 2 పెట్టామనుకో 5 2 10 10 + 3 10 + 3 13. x = 3 పెట్టామనుకోండి 3 5 15 15 + 3 18. x = 4 పెట్టామనుకోండి 4 5 20 20 + 3 23. ఓకేనా? యాక్చువల్గా స్లోప్ అంటే ఏంటంటే స్లోప్ = dy/dx డిఫరెన్షియేషన్ అని చెప్పొచ్చు. కాకపోతే y2 - y1 x2 - x1. y2 - y1 ఏంటి, x2 - x1 ఏంటి అని అంటే ఇక చూడండి, ఇది y2 అనుకోండి, ఇది y1 అనుకోండి. y2 - y1 ఎందుకు నెగిటివ్లో ఎందుకు తీసుకోండి, ఇది y2 అనుకోండి, ఇది y1 అనుకోయండి. అప్పుడు ఎలాగా y2 - y1 y2 8 8 - 3 x2 ఎంత, y2 అంటే దీని కరస్పాండింగ్ x2 1 1 - x1 ఎంత 0 అంటే ఇక్కడ చూడండి 5/1 అంటే స్లోప్ = 5. కాబట్టి డైరెక్ట్గా డిఫరెన్షియేషన్ చేయొచ్చు. y = 5x + 3 దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తారనుకోండి dy/dx = 5 ప్లస్ కాన్స్టెంట్ ఎంత, కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0 కాబట్టి 5 వచ్చింది. చూడండి రెండింటికి మ్యాప్ అవుతుందా, అదే అలా స్లోప్ డైరెక్ట్ కనుక్కోవచ్చు. అన్నీ మీరు అడ్వాన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇవన్నీ అర్థమైపోతాయిలేండి. నేను కొంతమంది అనుకోవచ్చు ఏంటి ఇంత చిన్న చెప్తున్నారు. నేను చెప్పాను కదా ఏ రానోడు కూడా అర్థం కావాలని నా ఇది. సో స్కిప్ చేసేయండి వచ్చిన వాళ్ళు, ఎందుకంటే చూస్తే తప్పేట్లేదు, అన్ని చాలా దగ్గర ఉపయోగపడతాయి. కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇందులో నుంచి సాల్వ్ చేయొచ్చు. కానీ వద్దులేండి, కట్ అయిపోతుంది. చెప్పాల్సింది మిడ్లోనే ఏదో ఇది వచ్చేస్తుంది. ఇక్కడ ఈ పాయింట్ ఏంటి, -1, -2 x కోఆర్డినేట్ y. ఎక్కడ చూడండి x కోఆర్డినేట్ y ఇలాగ ఇది మెన్షన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి -1 దగ్గర నుంచి ఉంది కదా, -1 0 x వాల్యూస్ ఇవి 1 2 3 4 -2 కూడా ఉంది కదా, -1 -2 1 అంటే 3 నుంచి స్టార్ట్ చేయండి, 3 8 13 18 23. అంటే మిడిల్లోన మీరు 1 2 3 అని 1 2 3 ఎందుకు వేయలేదంటే 1 2 ఎందుకు వేయలేదంటే మళ్ళీ పెద్ద అయిపోతాయి అని, నాకు స్పేస్ లేదు కాబట్టి అలాగ వేయలేదు. మిడిల్లో 1 2 ఉంటుంది, దాని తర్వాత 4 5 6 7 కూడా ఉంటుంది. ఓకేనా? నేను స్పేస్ సరిపోలేదు కాబట్టి అలాగే డైరెక్ట్ చేస్తాను. కాబట్టి నేను చేసేస్తాను చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. ఓకేనా? అన్ని రాత్రి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుగురించి నేను -x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ -1, -2 x -1 అంటే x లో చూడండి -1 y ఏమో -2 y పాజిటివ్ అంటే పైన ఉంటుంది, y నెగిటివ్ అంటే కింద ఉంటుంది. -1 to -2 అంటే ఈ పాయింట్ -1, -2 x -1 y -2. ఓకేనా? ఈ పాయింట్. దాని తర్వాత x 0 దగ్గర 3 y 3 అంటే ఇది
ఇది చెప్పాను. వై కోఆర్డినేట్ లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ కోఆర్డినేట్ లో వై ఈజ్ ఈక్వల్ టు 0. 0,3 అంటే ఎక్స్ ఏమో 0, వై ఏమో 3. ఎక్స్ ఏమో 0, వై ఏమో 3. ఓకేనా. దాని తర్వాత 1,8. ఎక్స్ ఏమో 1, వై ఏమో 8. వై ఏమో 8. ఇలా గీయకూడదు. దాని తర్వాత 1,8. దాని తర్వాత x2 అయితే 13, 2,13. దాని తర్వాత 3 అయితే 3,18. చూడండి 18 ఇక్కడ ఉంది. 3,18. 4,23. 4,23. వీళ్ళన్నిటిని ఇది డాట్ లైన్ గీయకూడదు, నేను నార్మల్గా గీస్తాను. సో అన్ని కలిపితే ఒక లైన్ వస్తుంది. యాక్చువల్గా ఇగోండి ఇలాగ రావాలి. స్లోప్ కాన్స్టెంట్ 5 ఉంది, దీని స్లోప్ ఇలాగ రావాలి. యాక్చువల్గా నేను రఫ్లో ఇంక నీట్గా గీసేస్తాను. చూడండి ఇలాగ వస్తుంది. దీని ట్రిక్ ఏంటంటే ఎక్స్ వై చూడండి ఇలాగ ఇంటర్సెప్ట్ అయ్యి ఇలాగ వస్తుంది. దీని ట్రిక్ ఏంటంటే ఇప్పుడు ఏమైనా మీరు ఒక్క నిమిషం అంటే దీని ట్రిక్ ఏంటంటే ఏదైనా ఈక్వేషన్ గీయాలంటే లీనియర్ ఈక్వేషన్ అంటే పోలినామియల్ అట్ ద పవర్ 1 ఉందని అంటే ఏదైనా ఈక్వేషన్ గీయాలంటే దాని స్లోప్ ఈజీ కొనుక్కోవచ్చు. మీకు స్లోప్ ఎలా కొనుక్కోవాలో చెప్పాను. డిఫరెన్షియేషన్ చేసి స్లోప్ కొనుక్కోవచ్చు. కాకపోతే y2 - y1 x2 - x1 వేసి స్లోప్ కొనుక్కోవచ్చు. ఫస్ట్ స్లోప్ కొనుక్కోవాలి. దాని తర్వాత ఇంటర్సెప్ట్స్ కొనుక్కోవాలి. ఇంటర్సెప్ట్స్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఇంటర్సెప్ట్స్ అంటే వై యాక్సిస్ దగ్గర ఎక్కడ కట్, ఎక్స్ యాక్సిస్ దగ్గర ఎక్కడ కట్ అవుతుంది, వై యాక్సిస్ దగ్గర ఎక్కడ కట్ అవుతుంది అని అర్థం. వై యాక్సిస్ దగ్గర కట్ అవడం ఏంటి, ఎక్స్ యాక్సిస్ దగ్గర కట్ అవడం అంటే ఏంటంటే ఇది కట్ అవుతుంది ఈ పాయింట్ దగ్గర. ఎక్స్ యాక్సిస్ కట్ అవుతుందంటే వై ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ సంథింగ్ ఉంటుంది, వై ఈజ్ ఈక్వల్ టు 0. వై యాక్సిస్ లో కట్ అవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, వై ఎంతో కొంత ఉంటుంది. ఓకేనా. ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఎక్స్ సంథింగ్ ఉంటుంది, వై ఏమో 0, వై 0 ఉంటుంది. వై ఎక్స్ యాక్సిస్ కట్ అవుతుందండి. ఎక్స్ యాక్సిస్ లో వై అంత 0, వై ఇంటర్సెప్ట్ అంటే వై 0, అది సారీ వై సంథింగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే కరెక్ట్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకంటే వై యాక్సిస్ లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా, అందు గురించి. అయితే ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మనం వై ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకు పెట్టాలి. మనం ఏంటి వై ఈజ్ ఈక్వల్ టు 5x + 3 అని కొనుక్కుంటున్నాం. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే స్లోప్ ఏమో 5 అని డైరెక్ట్ తెలిసిపోతుంది. మనం చూసి చెప్పవచ్చు, ఈ డిఫరెన్షియేషన్ కూడా చేయవచ్చు, డైరెక్ట్ చూసి చెప్పవచ్చు. దాని తర్వాత మీకు ఒకవేళ అది కూడా తెలియలేదంటే ఈ మెథడ్లో వెళ్ళండి. ఈ మెథడ్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి తెలుగు వెళ్ళిపోమంటున్నాను. వై ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టండి. వై 0 పెట్టాను అనుకోండి, 0 ఈజ్ ఈక్వల్ టు 5x + 3 ఈ -3/5 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3 అంటే -3/5 వచ్చింది మన ఎక్స్ ఇంటర్సెప్ట్. వై ఇంటర్సెప్ట్ లో వై ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టండి. 0 ఈజ్ ఈక్వల్ టు 5x + 3. సారీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాం కదా. వై ఇంటర్సెప్ట్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టారు అనుకోండి, వై ఈజ్ ఈక్వల్ టు 5 × 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి +3, వై ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. అంటే వై ఇంటర్సెప్ట్ 3 వస్తుంది. అంటే ఇప్పుడు డైరెక్ట్ గీసేయడమే. ఇంటర్సెప్ట్ ఎక్కడ ఉంది, ఎక్స్ ఇంటర్సెప్ట్ -3/5, అంటే ఇక్కడ చెప్పాను మీకు. మైనస్ అంటే ఎక్స్ యాక్సిస్ లోన మైనస్ ఉంది, అంటే ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ కాదు, లెఫ్ట్ సైడ్ ఉంది అని అర్థం. ఓకేనా. లెఫ్ట్ సైడ్ ఉంది. ఇంకోటి ఏంటి, వై 0 కాబట్టి వై అనేది ఇక్కడ 0,0, ఎక్స్ 0 ఇక్కడ వై 0. ఎక్స్ యాక్సిస్ లోన ఆ పాయింట్ -3,5, వై యాక్సిస్ లో ఆ పాయింట్ ఏంటి 3. ఇవి రెండు కలిపి ఒక స్ట్రైట్ లైన్ గీస్తే చాలు స్కేల్ తోనే, అంతే అయిపోయింది. అదే ఈ యొక్క ఈక్వేషన్ ఒక లైన్. సో సేమ్ లైన్ ఉంటుంది, సేమ్ లైన్. ఇదైతే ఇంకా ఈజీ వచ్చండి. నేను ఇంకా టైం తీసుకున్నాను, మీరు చేస్తే ఈజీగా అయిపోద్ది. ఓకేనా. ఈ ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ ద్వారా వెళ్ళండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఇంకో మెథడ్ ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే డైరెక్ట్ మీకు తెలిసిపోద్ది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే వై ఎంత సంథింగ్ వచ్చింది, వై ఈజ్ ఈక్వల్ టు 0 ఎక్స్ సంథింగ్ వచ్చింది, తెలిసిపోయింది. ఈ పాయింట్ రెండింటి కలిపితే అదే ఒక లైన్ గీసినానికి అయిపోద్ది. ఓకేనా. అవి
పోలినామియల్ గీసినప్పుడు ఇంకా కష్టమైపోద్ది పోలినామియల్ ఫంక్షన్. డిగ్రీ 2, 3 ఉన్నప్పుడు యాక్చువల్గా ఇమాజినరీ రూట్స్ వస్తే అసలు గీయలేము. మనం గ్రాఫ్లో ఇమాజినరీ రూట్స్ ఎలా మెన్షన్ చేయగలం, 3Dలో గీయలేమో ఇమాజినరీకి ఒక లైన్ గీసి. సో రియల్ రూట్స్ ఉన్నదానికే చేయాలి. y = sin t, ఇది కొంచెం పెద్దది. y = sin t చేద్దాం, మనం చేద్దాం. y = sin x కానీ sin t కానీ ఏదైనా ఒకటే. sin x అని రాయాలా, sin t అని రాద్దాం. sin t అని రాద్దాం, ఎందుకంటే మనం ఇప్పుడు సిగ్నల్స్ అండ్ సిస్టంలో అన్ని టైం ఇండిపెండెంట్ వేరియబుల్స్ చూస్తాం. అంటే అన్ని టైం ద్వారా గీస్తాం గ్రాఫ్స్. కాబట్టి ఫస్ట్ x బదులు t వస్తుంది అంతే. ఇక్కడ t y డిగ్రీస్లో గీయచ్చు, యాజ్ వెల్ యాజ్ డిగ్రీలో గీసాం అనుకోండి. డిగ్రీస్లో గీస్తే 0, 45, 90, 180 డిగ్రీస్ అని రాస్తాం. అదే మనం పై అనే ఈ వేరియబుల్స్లో కూడా గీయచ్చు. 0 యాక్చువల్ డిగ్రీస్లో గీస్తాం. పై అంటే ఏంటంటే 2π = పై అంటే 180 డిగ్రీస్, π/2 అంటే 90 డిగ్రీస్, 2π అంటే 360 డిగ్రీస్. అలాగా మీకు అర్థమైంది. π = 3.14. మేము అదే ఇక్కడ చెప్తాను చూడండి, ఇక్కడ చెప్తాను. π = 3.14, π = 90 డిగ్రీస్. ఈ 3.14 అనేది స్కేల్లో మెన్షన్ చేస్తాం. 3.14 అంటే 0 ఇక్కడ ఉంది చూడండి, 3 ఉందా, 3.14 అని ఇలా మెన్షన్ చేస్తాం. అక్కడ π ఉన్నట్లు అని అర్థం, అంటే అక్కడ 90 డిగ్రీస్ ఉన్నట్లు. ఓకేనా. π/2 అంటే 2π అంటే 360 డిగ్రీస్ ఫుల్ సర్కిల్ అని అర్థం. ఓకేనా. ఇది 3.14 కనుక ఇవ్వచ్చు, కానీ నేను π 2/8 గీస్తాను. ఎందుకంటే 0 డిగ్రీస్ 45 డిగ్రీస్ అలాగే గీస్తే ఈజీగా ఉంటుంది. అందుగురించి 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ, 90 డిగ్రీ. 90 డిగ్రీస్ తర్వాత 120 డిగ్రీ. అంతేనా. 90 + 30 120, 120 + 15 135 డిగ్రీ. దాని తర్వాత 135 ఒక ఫుల్ సర్కిల్ గీయాలంటే 180 డిగ్రీస్ దాకా గీయాలి. దీని టైం పీరియడ్ కొనుక్కోవడం కూడా నేను వేరే వీటిలో చెప్తాను. క్లాసిఫికేషన్ ఆఫ్ సిగ్నల్స్లో వస్తుంది. సైన్ ఎలా కనుక్కోవాలో అది వేరే చెప్తాను. ఇదైతే కష్టం అయిపోద్ది. సైన్ 0 యాక్చువల్గా మీకు సైన్ ట్రూత్ టేబుల్ తెలుసా. సైన్ 0 = 0, సైన్ 30 = sin 30 అయితే √3/2 0 నేను మర్చిపోయానండి, 0/4. sin 45 అంటే 1/√2, sin 60 నేను కొంచెం sin 90 అంటే 1. సో నా ఈ మిడిల్ నీకు అర్థం కావట్లేదు. sin 30 ఎంత అవుద్ది క్యాలిక్యులేట్ చేయాలంటే వేరే ఫార్ములా యూజ్ చేయాలి. క్యాలిక్యులేటర్లో చేస్తామని కానీ నాకు √3/2 1/2 1/2. సైన్ అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్ 1/√2 ఎక్కువ, √3/2 ఎక్కువ, √3/2 ఎక్కువ, కాబట్టి 1/√2 వస్తుంది. దీని ఇక్కడ నేను మ్యాథ్స్ని ఉపయోగించానండి. దీన్ని ఎలాగ నేను కనిపెట్టానంటే sin 0 అని నాకు తెలుసు, sin 90 1 అని నాకు తెలుసు, sin 45 1/√2 అని నాకు తెలుసు. నేను sin 30 60లోన నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. √3/2 దేని వస్తుంది, 1/√2 8 వస్తుంది అన్న. sin 0 to 90 డిగ్రీస్లో స్లోప్ హై ఉంటుంది. స్లోప్ అనేది హై ఉంటుంది, నాకు కరెక్ట్ తెలుసు. సైన్ గ్రాఫ్ ఎలాగ ఉంటుందండి, ఇలా 0 to 90 డిగ్రీస్ ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి 0 వచ్చింది 1 వచ్చింది, 0 నుంచి 1కి వెళ్తుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. 0 నుంచి 1కి వెళ్తుంది, దాని తర్వాత మళ్ళీ 90 తర్వాత డిక్రీజ్ అవుద్ది, 90 తర్వాత డిక్రీజ్ అవుద్ది. కానీ 0 to 90లోన ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇంక్రీజింగ్. కాబట్టి sin 30కి తక్కువ వాల్యూ ఉంటుంది, sin 60కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. 1/√2 ఎక్కువ, √3/2 ఎక్కువ. సారీ
1/√2 ఎక్కువ, √3/2 ఎక్కువ. √3/2 అంటే 1/√2 అంటే 1/√2 అనేది చిన్నది. మీరు ఎలా కనిపెట్టారు 1/√2 √3/2? యాక్చువల్గా √2 అంటే √2 వాల్యూ ఎంత ఉంటుంది? 1.414 1.3 1.3 to 1.4 ఉంటుంది. 1.3 to 1.4 దీన్ని చిన్నది ఉంది. కానీ దీని యాక్చువల్గా √3 ఉందా? √3 అనేది 1.414. ఓకే, √3 అనేది √3 ఎంత వస్తుంది? √4 అంటే 2, √3 అంటే 1.7. 1.7/2. దీన్ని ఏమో 1 అండి. ఇవన్నీ నేను చాలా అవసరం లేదు మీకు, అనవసరం టైం బొక్కనే. నేను ఫస్ట్ చెప్తే కొట్టుకోవాలి. √2 అంటే 1.4. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 0.4. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 0.3. రెండిట్లో డినామినేటర్ అయ్యాడు, కానీ దీని డిఫరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి దీని చిన్నది వస్తుంది, చిన్న వాల్యూ వస్తుంది. దీని డిఫరెన్స్ కొంచెం 0.1 కానీ డిఫరెన్స్ దీని తక్కువ కాబట్టి దీని హై వాల్యూ వస్తుంది. ఓకేనా? ఇది లాజిక్ ఆలోచించాలండి. ఇది చెప్పవసరం లేదు కానీ చెప్పాలి, ఎందుకంటే మీకు లాజిక్ అవసరం. మీరు ఎప్పుడైనా మర్చిపోయారు, మీరు సపోజ్ మర్చిపోయారు, అప్పుడు మళ్ళీ మీరు ఈ మెథడ్లో చేసుకుంటే మీకు ఎప్పటికీ గుర్తుంటుంది. sin 0 0, sin 90 1 అని తెలుసు, sin 45 1/√2. సారీ, (1/2) అండి sin 30. సారీ, sin 30 sin 45 రెండు ఈక్వల్ అవుతుంది ఏంటండి? కాదు కదా. sin 30 అంటే 1/2, అది sin 45 అంటే 1/√2, sin 60 అంటే √3/2, sin 90 అంటే 1. ఓకేనా? యాక్చువల్గా నేను మీకు ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ చెప్పేస్తాను చూడండి. సైన్, కాసు, ట్యాన్ తర్వాత కాట్, సీకు, కొసిక్. ఈ సీకు కొసిక్ అవసరం లేదులేండి. సీక్ అంటే దీని ఒక రివర్స్ 1/cos, కొసిక్ అంటే 1/sin. ఓకేనా? 0 డిగ్రీ, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 45 డిగ్రీ ఏంటి? 0, 30, 45, 60, 90 degrees. సో ఇవి ఎలా గీస్తా అంటే √0/4, √1/4, 30కి √1/4, 40కి √2/4. అంటే అలాగా √0/4, √1/4, √2/4 హోల్ ఓవర్. ఇది √3/4, ఇది √4/4. ఓకేనా? ఇలాగా గీస్తాం, ఇలాగా లాజిక్ ఉంటుంది. √0/4 ఎనీథింగ్ పైన 0, నోమినేటర్లో 0 ఉందంటే 0ఏ, కింద ఏట ఉన్నా పర్వాలేదు. పైన నోమినేటర్లో 0 ఉంది కాబట్టి డినోమినేటర్ ఏదైనా 0ఏ. ఇక √1/4, √1/4ని సింప్లిఫై చేసాం అనుకోండి. √1, √4, √1 ఏమో 1, √4 ఏంటి? 2. ఓకేనా? √4 ఏంటి? 2 కాబట్టి 1/2. sin 45 √2 చూడండి, √0/4, దాని తర్వాత √1/4, √2/4. √2/4 ఎలాగంటే √1/, అదే √2/√4 అనుకోండి. సారీ 1/2 కదా, క్యాన్సిలేషన్ చేయాలండి. 2 1 2 2 √1/√2 కాబట్టి 1/√2 ఆన్సర్. కింద √2 ఉండిపోయింది కదండి. √2 మళ్ళీ చెప్తాను చూడండి. √2/4 1/2 కాబట్టి √1/2 కాబట్టి
√1/√2. √1 అంటే 1/√2. 1/√2. 60 degrees దగ్గర ఎలా తీసుకుంటాం? 60 degrees √3/4. √1 3/4. దీన్ని అయితే విడగొట్టేది మరి √3/4. అప్పుడు √3/4 ఎంత 2 కాబట్టి 1√3/2. దాని తర్వాత 90 degrees. sin 90 ఎంత అవుతుంది? sin 90 √4/4. కాబట్టి రెండు సేమ్ కాదు. √4/4 ఏంటి అవుతుంది? 1. రెండు సేమ్ కాబట్టి 1. కాస్కి అయితే దీన్ని రివర్స్ రాయాలి. ఇటు నుంచి స్టార్ట్ చేయాలి. 1 √3/2 1/√2 1/2 0. దీని ఇప్పుడు tan అంటే ఏంటంటే 0/1. 0/1 అంటే ఏంటి? 0. tan అంటే sin బై కాస్. tan ఈజ్ ఈక్వల్స్ టు sin బై కాస్. ఓకేనా? sin బై కాస్. ఓకేనా? 0/1 0. 1/2/√3/2 కాబట్టి 1/√3. దాని తర్వాత 1/√2/1/√2 1 రెండు సేమ్ కాబట్టి √3/2 1/2 కాబట్టి √3. 1/0 ఇన్ఫినిటీ. ఎనీథింగ్ బై 0 ఇన్ఫినిటీ. దీని రివర్స్ లో రాయాలి క్వాడ్కి. ఇన్ఫినిటీ √3 1 1/√3 0. సిగా అయితే కాస్ అంటే 1/cos అంటే 1/cos రాయాలి. 1/cos అంటే 1/cos అంటే 1/1. సో అలాగా దీని 1/cos అంటే √2/√3 √2. దీన్ని ఏంటిది 2 ఎటు వచ్చింది? 0. అంతేనండి. 1/cos అంతే. ఎలాగ వస్తుంది. దీన్ని ఇక్కడ రివర్స్ చేసేవచ్చు. 1/0 ఇన్ఫినిటీ కదా, 1/0 కదా ఇన్ఫినిటీ కదా, అందుగురించి ఇన్ఫినిటీ రెండింటి సేమ్ రావాలి. కొసెక్ అంటే 1/sin. ఓకేనా? 1/√2 అంటే 2 √2 √3/2. సారీ √3/2 రాదండి, తప్పు అంటే తప్పు అయింది ఇది. √3/2. ఓకే 2/√3 రావాలి. సేమ్ 2/√3 ఉంది కదండి. 2/√3 1 1. చూడండి ఇవన్నీ సేమ్. ఇది పీరియాడిక్ అదే ట్రిగ్నోమెట్రిక్ టేబుల్. ఈ పైన ఇది లాజిక్ ఉంటుంది. √0/4 √1/4 √2. ఇది అలాగని కాకపోయినా ఎలాగైనా చేయొచ్చు. కానీ మీకు మళ్ళీ నేను సగం చెప్పి సగం చెప్పలేదు అని అనకూడదు కాబట్టి నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా. sin 0 ఎంత? 0. sin 30 ఎంత? 1/2. sin 45 ఎంత? 1/√2. sin 60 ఎంత? √3/2. sin 90 అంట 1. మళ్ళీ 120 వచ్చినప్పుడు √3/2 వస్తుంది. యాక్చువల్గా ఇది 90 degrees తర్వాత సైన్కి సైన్ అంటే ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ నేను వెళ్ళిపోలేము. ట్రిగ్నోమెట్రిక్ మొత్తం చెప్పాలేమో. sin 90 + θ. sin 90 + θ = cos θ. అది ఎలాగొచ్చిందంటే అన్నీ మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయానండి. నేను ఆ ట్రిగ్నోమెట్రీ మొత్తం చెప్పాలి. యాక్చువల్గా ఆల్ సిల్వర్ టీ కప్స్ 0 to 90 degrees ఇక్కడ ఉంటుంది. అదే 90 to 180 180 to 270 270 to 260. ఆల్ అంటే ఆల్ పాజిటివ్. ఇందులోనే సైన్ కొసిక్ పాజిటివ్, ఇందులో tan cot పాజిటివ్, ఇందులోన కాసు ఇంకోటి కాస్ ప్లస్ సీక్ పాజిటివ్. ఓకేనా? sin 90 + 30. sin 90 అంటే 90 + θ. సెకండ్ కోఆర్డినేట్కి వెళ్ళిపోయింది. 90 + θ కాబట్టి ఈ కోఆర్డినేట్కి వచ్చింది. ఈ కోఆర్డినేట్ సైన్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ వచ్చింది. 90 ఉంటే చేంజ్ అవుద్ది. 90 ప్లస్ అంటే చేంజ్ అవుద్ది. 90 ఉంటే సైన్ ఉంటే కాస్ అవుద్ది, కాస్ అంటే ట్యాన్ ఉంటే కాట్ అవుద్ది, సీక్ ఉంటే కొసెక్ అవుద్ది. ఓకేనా? 0 అంటే అదే 0 అంటే 8 చేంజ్ అవ్వదు, అంటే సైన్లో ఉండిపోద్ది.
కాస్ ఉండిపోద్ది. 180 ఉన్నా చేంజ్ అవ్వదు. 270 ఉంటే చాలా చేంజ్ అయిపోద్ది. ఓకేనా, చేంజ్ అయిపోద్ది. అలాగా 270 ప్లస్ θ ఉంటే చేంజ్ అవుద్ది, 180 ప్లస్ θ ఉంటే చేంజ్ అవ్వదు. అలా కాస్ θ. అప్పుడు sin 90 ప్లస్ θ. ఇక్కడ ఏంటిది sin 90 ప్లస్ 30 అంటే కాస్ 30. కాస్ 30 ఎంత? కాస్ 30 ఎంత? √3/2. కాబట్టి √3/2. అంటే అవన్నీ చెయ్యాలని చాలా కష్టం. sin 90 ప్లస్ 45 కాస్ 45. కాస్ 45 ఎంత? 1/√2. 1/√2. దీని తర్వాత 135 తర్వాత దీని 15 degrees యాడ్ చేస్తే ఎంత అవుద్ది? 135. 150 180 degrees. 150 degrees ఎలా చేయాలంటే 150 డిగ్రీ అంటే sin 90 ప్లస్ 60 కాస్ 60. కాస్ 60 1/2. 90 ప్లస్ 30 అంటే కాస్ 90. కాస్ 90 0. అర్థమైందండి? ఆల్ సిల్వర్ టీ కప్స్. ట్రిగ్నోమెట్రీ మొత్తం చెప్తున్నానండి. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఓకేనా, ఆల్ సిల్వర్ టీ కప్స్. మళ్ళీ నేను చెప్తాను చూడండి. అంటే ట్రిగ్నోమెట్రీ అండి, నేను టైం తీసుకుంటుంది, మీరు స్కిప్ చేసేవచ్చు. యాక్చువల్ మళ్ళీ ఇక్కడ చెప్తాను చూడండి. ఎందుకంటే మీరు సగం అర్థమైనట్లు, నాకు అది అర్థం కావట్లేదు. సగం ఎందుకు చెప్పాలి, నేను ఫుల్ చెప్తాను చూడండి. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇందులోన ఆల్ పాజిటివ్. 0 to 90 degrees, 90 to 180 degrees, 180 to 270 degrees, 270 మళ్ళీ 360. అలాగే సర్కిల్లో మళ్ళీ ఫామ్ అవుతుంది. 360 ప్లస్ 90 540. 360 ప్లస్ 90 450. 450 540. అలాగే సర్కిల్లో అలాగే చేంజ్ అవుతుంది. మళ్ళీ దాని టెన్షన్ పెట్టద్దు. ఆల్ పాజిటివ్. ఇందులో సైన్ కొసిక్ పాజిటివ్, ఇందులో tan cot పాజిటివ్, ఇందులో కాస్ ప్లస్ సీక్ పాజిటివ్. అందుగురించి ఆల్ అంటే ఆల్ పాజిటివ్ ఇక్కడ అని అర్థం. సిల్వర్ అంటే ఎస్ తో స్టార్ట్, సీక్ కొసిక్, అదే సైన్ కొసిక్. సైన్ కొసిక్ ఒకటే అని చెప్పిన. టీ కాబట్టి tan cot, కప్స్ కాబట్టి కాస్ సీక్. ఓకేనా, ఇప్పుడు ఇది ఎందుకు నేర్చుకోలే అన్న అంటే ఇప్పుడు sin 45 degrees అని రాయొచ్చు. ఎందుకు నేను ఇందులో గీసిన చెప్తాను చూడండి. sin 135 degrees, sin 120 degrees తీసుకుంటాను. sin 120 degrees, sin 135 degrees, cos 135 degrees, cos 135 degrees సరిపోద్ది. sin 45 degrees ఇది ఎలా రాయొచ్చు అంటే sin 0 ప్లస్ 45 degrees అని రాయొచ్చు. అయితే మీకు చెప్పాను 0కి నో చేంజ్, సైన్ ఉండింది సైన్ ఉండిపోద్ది. 90 ప్లస్ సంథింగ్ అని రాస్తే కాస్ అవుద్ది. 180 అని రాస్తే సేమ్, చేంజ్ ఉండదు. నో చేంజ్. దాన్ని 270 రాస్తే మళ్ళీ చేంజ్ ఉంటుంది. అంటే ఇందులోన దీన్ని ఎలా రాయొచ్చు? 0 180 360 రాస్తే నో చేంజ్, 360 రాస్తే నో చేంజ్. ఈ మూడింటికి నో చేంజ్. 180 0, 90కి 270కి చేంజ్ అవుతుంది. కాబట్టి చేంజ్ అవ్వదు, సైనే ఉండిపోద్ది. సైన్ 45 degrees ఉంది కాబట్టి 45 degrees. ఇది పాజిటివ్ నెగిటివ్ అని చెక్ చేసుకోవాలి. 45 సైన్ 0 ప్లస్ 45 అంటే 45 degrees ఎందులో ఉంటుంది? ఫస్ట్ కోఆర్డినేట్ లో ఉంటుంది. ఫస్ట్ కోఆర్డినేట్ లో ఆల్ పాజిటివ్ కాబట్టి ఇది పాజిటివ్ వస్తుంది. కాబట్టి sin 45 1/√2. sin 120 ఇక్కడ చేంజ్ అవుతుంది. sin 120 అంటే sin 90 ప్లస్ 30. sin 90 ఉంది కాబట్టి 90 ప్లస్ 30 ఉంది కాబట్టి 90 ఉంది కాబట్టి చేంజ్ అవుద్ది. సైన్ నుంచి కాస్కి చేంజ్ అవుద్ది. సైన్ నుంచి కాస్కి చేంజ్ అవుద్ది. చూడండి, సైన్ నుంచి కాస్కి చేంజ్ అవుద్ది, కాస్ నుంచి సైన్కి చేంజ్ అవుద్ది, ట్యాన్ నుంచి కాట్కి చేంజ్ అవుద్ది, కోస్ సీక్నే అవసరం లేదు, కాట్ నుంచి ట్యాన్కి చేంజ్ అవుద్ది. ఓకేనా, ఏంటి 90 ప్లస్ సంథింగ్ రాసిన 270 ప్లస్ సంథింగ్ రాసిన. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏ డిగ్రీ అని మీరు రాసివచ్చు. కాస్కి వెళ్ళింది. కాస్ 90 ప్లస్ 30 అంటే సెకండ్ కోఆర్డినేట్. సెకండ్ కోఆర్డినేట్ లో ఏంటి? సైన్ పాజిటివ్ కాబట్టి సైన్ పాజిటివ్ ఉండిపోద్ది. ఇలాగా చూడండి, సైన్ ఉంది కాబట్టి సైన్ ఏంటి? సెకండ్ కోఆర్డినేట్ పాజిటివ్ కాబట్టి కాస్ 30 degrees. కాస్ 30 degrees ఎంత? కాస్ 30 degrees √3/2. సో √3/2.
సైన్ 135 డిగ్రీస్, సైన్ 90 ప్లస్ 45 డిగ్రీస్. ఇదైతే మీరు 40 చెప్పారు. 90 ప్లస్ ఉంది కాబట్టి కాస్ అయిపోద్ది. సెకండ్ కోఆర్డినేట్ కాబట్టి పాజిటివ్ 45 డిగ్రీస్, 45 డిగ్రీస్ కాబట్టి 1/√2. ఇక్కడ చూడండి కాస్ 90 ప్లస్ 45 డిగ్రీస్, కాస్ 90 ప్లస్ 45 డిగ్రీస్ కాబట్టి సైన్ 45. ఎందుకంటే చూడండి 90 ఉంది, 90 ఉంటే కాస్ నుంచి సైన్కి వెళ్ళిపోతుంది, కాస్ నుంచి సైన్కి వెళ్ళింది. ఓకేనా, ఇది పాజిటివ్ నెగిటివా? 90 ప్లస్ సంథింగ్ అంటే సెకండ్ కోఆర్డినేట్లో ఓన్లీ సైన్ కోసిక్టే పాజిటివ్, సైన్ కోసిక్కే పాజిటివ్ కాబట్టి కాస్ ఉంది కాబట్టి నెగిటివ్, కాబట్టి -1/√2. ఓకేనా, నెగిటివ్ ఎలాగొచ్చింది అర్థమైందా? ఇంకోసారి చెప్పమని చెప్తాను. మైనస్ ఎందుకు వచ్చింది అర్థమైందా? సైన్ ఇక్కడ చూడండి కాస్ ఉంది, కాస్ 90 ప్లస్ సంథింగ్, సెకండ్ కోఆర్డినేట్లో కాస్ అనేది నెగిటివ్, ఓన్లీ సైన్ కోసిక్కే పాజిటివ్ వేయాలి. ఓకేనా, అందుగురించి ఇది చేశాను. ఇవన్నీ ట్రిగ్నోమెట్రీ మొత్తం చెప్పేసానండి అందులోనే. ఈ వీడియోలోనే ట్రిగ్నోమెట్రీ కూడా ఇంక ఇంక్లూడ్ చేసేయాలి ఏమో. ఇప్పటికి గ్రాఫ్ గీద్దాం. 0 డిగ్రీ 0, 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ, 90 డిగ్రీ, 120 డిగ్రీ, 135 డిగ్రీ, 150, 180. ఫుల్ సర్కిల్ అని గీద్దాం అనుకున్నాను. హాఫ్ సర్కిల్ వస్తుంది, ఫుల్ సర్కిల్ కూడా రావట్లేదు. అమ్మా ఏం చెప్పు మరి. 1/2, 1/√2, √3/2, 1. ఓకేనా, 0,0 అలాగే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలాగెళ్ళి 1/2 అంటే ఈ పాయింట్ దగ్గర కలుస్తుంది. 30 దగ్గర చూడండి x30, t30, t అంటే x30, y 1/2. ఓకేనా, దాని తర్వాత x45, ym 1/√2, 45 1/√2. ఓకేనా, నెక్స్ట్ 60 √3/2. చూడండి 60 √3/2, 60 దగ్గర √3/2 ఉంది చూడండి. ఓకేనా, 90 దగ్గర 1 ఉంది, 90 దగ్గర 1 ఉంది కాబట్టి తెలియాలి. మళ్ళీ 120 దగ్గర √3/2, 120 డిగ్రీస్ దగ్గర √3/2, 135 డిగ్రీస్ 1/√2, దాని తర్వాత 150 దగ్గర 1/2, దాని తర్వాత 0. ఇలాగ వస్తుందండి సైన్ వేవ్. అన్ని పాయింట్స్ మ్యాప్ అవ్వాలి చూడండి, నేను ఇలా మ్యాప్ చేసేయండి అన్ని పాయింట్స్. ఇలాగ వస్తుంది, ఇలాగెళ్ళి 80 డిగ్రీస్, మళ్ళీ 360 దగ్గర 90 వస్తుంది, అదే 0 వస్తుంది మళ్ళీ. అంటే 0 to 180, 180 to 360, అంటే 180 to 360 నెగిటివ్ సైకిల్ వస్తుంది. ఓకేనా, సైన్ వేవ్ ఇలాగ వస్తుంది, ఎలా గీయాలి. మరి మీరు ఈజీగా ఎలా గీయాలి అని చెప్పాను చూడండి. సైన్ 0 నుంచి స్టార్ట్ అవుద్ది, అది గుర్తుపెట్టుకోండి. నేను ఫేజ్ ఇట్ ఇంక్లూడ్ చేయట్లేదు, సైన్ టీ ఒక్కటే రాస్తున్నాను నేను. సైన్ 2t, సైన్ 3t అవేవి రాయట్లేదు. 0 నుంచి స్టార్ట్ అవుద్ది కర్వ్ అనేది, 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇలాగెళ్ళి ఓకేనా π 2π అంటే ప్రతి π దగ్గర 0 అవుద్ది, 3π దగ్గర 0 అవుద్ది, మళ్ళీ 4π దగ్గర 0 అవుద్ది, అలా కంటిన్యూ అవుద్ది. ఓకేనా, ఇక్కడ -π దగ్గర 0 అవుద్ది, ఇక్కడ -2π, అలాగా π దగ్గర అన్ని దగ్గర 0 అవుద్ది. ఇలా గీసుకెళ్ళిపోవడమే. అయితే నేను ఒక సైన్ టీ అనేది పెట్టాను, ఇక్కడ ఫేజ్ షిఫ్ట్ చేయట్లేదు, ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ చేయట్లేదు. ఫ్రీక్వెన్సీ ఫేజ్ షిఫ్ట్ చేస్తే వేరేలోకి మారిపోద్ది, టైం పీరియడ్ మారిపోద్ది. సో అది వేరే మెథడ్లో చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సిగ్నల్స్లో ఎలిమెంటరీ సిగ్నల్స్ సైన్ థీటా పెట్టి అది అలాగే చేంజ్ అవుతుందో, ఇది అన్ని కాన్సెప్ట్ మళ్ళీ అక్కడ చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఇక్కడ చెప్తాను, అక్కడ మళ్ళీ నేను చెప్పను. ఇక్కడి నుంచే మళ్ళీ ముందు పట్టుకెళ్తాను. ఇక్కడ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయితే ఎలాగవుద్ది, అండ్ నెక్స్ట్ ఫేజ్ చేంజ్ అయితే ఎలా చేయాలి అని అనేది. ఓకేనా, యాక్చువల్ సైన్ టీకి అయితే ఇలాగే డైరెక్ట్ గీసి వచ్చని అర్థం. నేను మామూలు చెప్తున్నాను, సైన్ మ్యాక్సిమం 1, మినిమం -1. ఓకేనా, ఇదండి సైన్. కాస్ అయితే మరి ఎలా గీయాలి అంటే, కాస్ 0 ఎంత 1 నుంచి స్టార్ట్ చేయాలి, 1 నుంచి స్టార్ట్ చేసి సేమ్ ఇలా గీసుకెళ్ళిపోవడమే.
ఇది π/2 cos 90 0 π/2 π/2 ప్లస్ అండి హాఫ్ సైకిల్ అంటే π/2 ప్లస్ π ఎంత 3π/2 5π/2 మళ్ళీ ఇక్కడ 7π/2 అంటే 2n ప్లస్ 1 π/2 దగ్గర జీరోలు అవుతున్నాయి అని అర్థం. ఇక్కడ నేను π/2 దగ్గర జీరో ఎలాగేసానంటే చూడండి cos 1 0 cos 0 ఎప్పుడు 90 degreesలో 90 degrees అంటే π/2. మళ్ళీ ఎప్పుడు హాఫ్ సైకిల్ అంటే π cos t అని పెట్టాను నేను. cos 2t cos 3t అంటే అది వేరే అయిపోద్ది. జస్ట్ cos t గుర్తుపెట్టుకోండి ఓకేనా. జస్ట్ sin t ఓకేనా. జస్ట్ cos t π/2 దగ్గర జీరో అయింది. ఇది హాఫ్ సైకిల్ ఉంది. హాఫ్ సైకిల్ అంటే π అని అర్థం అండి ఓకేనా. హాఫ్ సైకిల్ అంటే π, ఫుల్ సైకిల్ అంటే ఎలాగొస్తుంది. ఫుల్ సైకిల్ అంటే ఇది 2π, ఫుల్ సైకిల్ అంటే 2π, హాఫ్ సైకిల్ అంటే π. ఇక్కడ హాఫ్ సైకిల్ ఉంది కాబట్టి π యాడ్ చేశాను. దీనికి హాఫ్ సైకిల్ యాడ్ అయిన తర్వాత π యాడ్ చేశాను. దీనికి హాఫ్ సైకిల్ యాడ్ చేయక π యాడ్ చేశాను. ఇక్కడ కూడా అంతే చూడండి 0 to π. ఇంకో హాఫ్ సైకిల్ యాడ్ చేయగా π ప్లస్ π 2π. ఇంకో హాఫ్ సైకిల్ అయింది కాబట్టి π ప్లస్ 2π ప్లస్ 3π. ఇంకో హాఫ్ సైకిల్ కాబట్టి 3π ప్లస్ π 4π ఓకేనా. అలాగా వచ్చిందండి ఓకేనా. మీకు అర్థమై ఉంటుంది సైన్ కాస్ చేస్తాం. నెక్స్ట్ పాలినామియల్ మాడ్యులస్ సిగ్నల్ ఒకటి వేస్తాను. మాడ్యులస్ సిగ్నల్ అంటే ఏంటని అర్థం అంటే నెగిటివ్ని పాజిటివ్ చేస్తుంది. కన్వర్ట్స్ నెగిటివ్ వాల్యూ టు పాజిటివ్ వాల్యూ. నువ్వు ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేస్తున్నావు అంటే నువ్వు ఎప్పుడు మాడ్యులస్గా థింక్ చేస్తున్నావురా అని అర్థం. అలా అని చెప్పచ్చు. కన్వర్ట్స్ నెగిటివ్ వాల్యూ టు పాజిటివ్ వాల్యూ. అయితే ఏంటంటే ఇప్పుడు సైన్ ఉంది, సైన్ ఏదో ఒకటి సైన్ ఉంది. సైన్ టీకి నేను మాడ్యులస్ అనేది ఎలాగ ఉంటుందండి. ఎక్సెప్ట్కి మాడ్యులస్ సింబల్ ఇలాగ ఈ రెండింటి మధ్యన ఫంక్షన్ ఉంటుంది. ఎక్సెప్ట్ ఇగండి ఇలాగ ఉంటుంది ఓకేనా. ఇది సింబల్ ఈ మిడిల్లో ఫంక్షన్ ఉంటుంది. ఇది చూడండి సైన్ టీ ఎక్సెప్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ సైన్ టీ. మాడ్యులస్ ఆఫ్ సైన్ టీ అంటే మామూలు సైన్ టీ అంటే ఇక్కడ చూడండి నెగిటివ్లో వచ్చింది కదా. ఇక్కడ జీరో కనుక కింద ఉన్నది ఇదంతా నెగిటివే కదా. ఈ నెగిటివ్ పార్ట్ కూడా పాజిటివ్ ఇలా కన్వర్ట్ అయిపోద్ది ఓకేనా. నెగిటివ్ పార్ట్స్ కూడా పాజిటివ్ కన్వర్ట్ అయిపోద్ది. అప్పుడు సైన్ ఎలాగొస్తుంది. ఇది హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో నేను మళ్ళీ చదువుతుందండి. ఇదండి నెగిటివ్ సైకిల్ అనేది ఉండదు, పాజిటివ్ సైకిల్ అయిపోద్ది. యాక్చువల్గా ఎలా డిఫరెన్స్ చేయాలంటే ఎక్సెప్ట్ మాడ్యులస్ ఉందంటే నెగిటివ్ వాల్యూ వచ్చిందంటే దాన్ని -1తో మల్టిప్లై అవుద్ది ఓకేనా. నెగిటివ్ వాల్యూ పాజిటివ్ వాల్యూకి +1తో మల్టిప్లై అవుద్ది. నెగిటివ్ వాల్యూకి -1తో మల్టిప్లై అవుద్ది. అప్పుడు నెగిటివ్ వాల్యూ -1తో అయింది అనుకో, నెగిటివ్ ఉంటే నెగిటివ్, పాజిటివ్ అంటే ప్లస్ వాల్యూ వస్తుంది. దీనికి ప్లస్ ఎప్పుడు ప్లస్ వాల్యూ వస్తుంది. అది కూడా చెప్పాలా. నెగిటివ్ ఇంటూ ప్లస్ అనుకోండి నెగిటివ్ వాల్యూ వస్తుంది. నెగిటివ్ ఇంటూ నెగిటివ్ అనుకోండి ప్లస్ వాల్యూ వస్తుంది. ప్లస్ ఇంటూ ప్లస్ అనుకోండి ప్లస్ వాల్యూ వస్తుంది. ప్లస్ ఇంటూ నెగిటివ్ అనుకోండి అప్పుడు కూడా నెగిటివ్ వాల్యూ వస్తుంది ఓకేనా. నెగిటివ్ ఇంటూ నెగిటివ్, పాజిటివ్ ఇంటూ పాజిటివ్, ప్లస్ వాల్యూ. -2 ఇంటూ -3 ఎంత అండి -6 +6 అండి సారీ +6. నెగిటివ్ ఇంటూ నెగిటివ్ ప్లస్ వస్తుంది ఓకేనా. అలాగా అంటే నెగిటివ్ వాల్యూ వచ్చింది ప్రతిసారి -1తో మల్టిప్లై అవుద్ది. మాడ్యులస్ ఉందంటే నెగిటివ్ వాల్యూ వచ్చిన ప్రతిసారి -1తో మల్టిప్లై చేస్తాము. పాజిటివ్ వాల్యూ వచ్చితే +1తో మల్టిప్లై చేస్తాం కాబట్టి సేమ్ వాల్యూ ఉంటుంది. నెగిటివ్ 1తో -1తో మల్టిప్లై చేస్తాం కాబట్టి నెగిటివ్ వాల్యూకి పాజిటివ్ కన్వర్ట్ అయిపోద్ది ఓకేనా. అలాగా అండి పాలినామియల్ అవసరం లేదు, ఎందుకంటే నేను ఇప్పుడు మీకు ఇది అర్థం చేసుకోవడానికి టైం తీసుకుంటుంది. పాలినామియల్ ఏంటంటే కర్వీ మెథడ్ ఏదో ఉంటుందండి. కర్వీ మెథడ్ అది ఏదో ఉంటుంది. కర్వీ మెథడ్ ద్వారా గీయాలి. సో అదైతే ఇప్పటికి అవసరం లేదు, నేను అవసరం వచ్చినప్పుడు చెప్తాను కాబట్టి చెప్పేస్తాను నేను. పాలినామియల్ x-2 ఇంటూ x-3. ఎందుకంటే నేను ఎలా తీసుకుంటాను అంటే f(x) ఏదో ఒకటి తీసుకోండి, y f(x) ఏదో ఒకటి ఓకేనా. x-2 ఎందుకంటే రియల్దే చెప్తున్నాను. రియల్ రూట్స్, ఇమాజినరీ రూట్స్ ఉన్నాయనుకోండి నేను చచ్చిపోయినట్లే. ఇంకా ఇమాజినరీ రూట్స్తో గీయాలంటే నేను ఇంక చచ్చిపోయినట్లే, అంత కష్టంగా ఉంటుంది ఇమాజినరీ రూట్స్తో.
అమ్మ ఇమాజినరీ రూట్స్తో గీయాలంటే దాని మ్యాగ్నిట్యూడ్ ఫేస్ కనుక్కోవాలి. ఇప్పుడు 2 + I3 ఉందనుకోండి, దీని మ్యాగ్నిట్యూడ్ ఏంటి, √2² అంటే 4 + 9 అంటే 16 అంటే 4. దీని మ్యాగ్నిట్యూడ్ 4, దీని ఫేజ్ వాల్యూ ఎంత, √3/2 అంటే 45 డిగ్రీ. 45 √3/2 అంటే tan θ ఎంత, tan √3/2 అంటే ఎంత వస్తుంది, tan √3 ఉంది, tan √3/2 లేదు. √3/2 అంటే ఎంతో కొంత వాల్యూ వస్తుంది. ఆ ఫేజ్ వాల్యూ డిగ్రీ కదా, అలాగే అంటే వాల్యూ 4 అండి. నేను సపోజ్ 30 డిగ్రీస్ వచ్చింది అనుకోండి, ఇలా ఈ పాయింట్ అని మెన్షన్ చేయాలి. ఓకేనా, సర్కిల్లో మెన్షన్ చేస్తాను రూట్స్ని. అది వేరే కాన్సెప్ట్ అండి. ఇమాజినరీ రూట్స్ వచ్చిందంటే అది వేరే కాన్సెప్ట్. యాక్చువల్ వేరే చెప్పాలి, కాంప్లెక్స్ నెంబర్స్లో గెలిపాలి. కానీ నేను ఓన్లీ రియల్ రూట్స్ తీసుకుంటున్నాను. ఓకేనా, మీకు కాంప్లెక్స్ రూట్స్ కావాలంటే నేను కింద మెన్షన్ చేయండి, నేను చెప్తాను. అది కొన్ని అది ఎందుకు వదిలేయడం, తెలిసిన కాన్సెప్ట్ని ఎందుకు వదిలేయాలని. దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, x² - 2x x² - 3x, దాని తర్వాత -2x + 6 x² - 5x + 6. ఇది ఎలాగ వచ్చిందండి, f(x) దీని గ్రాఫ్ గీయమన్నారు అనుకోండి. x రూట్స్ ఎక్కడ దగ్గర, +2 దగ్గర, +3 దగ్గర. రూట్స్ అంటే ఏంటంటే జీరోలు, y 0 అవ్వాలి. రూట్స్ అంటే f(x) 0 అవ్వాలి. రూట్స్ f(x) 0 అయిన దగ్గర x వాల్యూస్ ఏంటో అవి రూట్స్. f(x) 0 అవ్వాలి. అవి x వాల్యూస్ ఎక్కడెక్కడయ్యా అవి రూట్స్ అని అర్థం. ఇది ఇక్కడ x 2 పెట్టండి, x 2, 2 - 2 0, 0 into something 0, 3 పెట్టండి, 3 - 3 ఎంత 0, 0 into something 0, అందుగురించి +2 + 3 2 3. కర్వ్ మెథడ్లో 3కి ఇటువైపు ఉండేవన్నీ పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్ అనేది పైన వస్తుంది, నెగిటివ్ ఉండేది కింద వస్తుంది, ఎలాగ వస్తుంది. సో ఇది దీని ఒక గ్రాఫ్. మీకు కావాలంటే వాల్యూస్ మెన్షన్ చేసుకుని గీయండి. సో ఇలాగ వస్తుంది గ్రాఫ్. ఎలాగా 2 3 2 మధ్యన నెగిటివ్ అయ్యి ఇలా పాజిటివ్ అవుతుంది. ఇలాగ పారాబోలిక్ ఫంక్షన్లో వస్తుంది. పారాబోలిక్గా నేను చేస్తాను. సో ఇలాగా దీన్ని కర్వ్ మెథడ్ అంటాడు. అంటే చివరి రూట్ మొత్తం పాజిటివ్ అండి. దీని ముందు వచ్చినవన్నీ పాజిటివ్, దీని మిడిల్లో వచ్చినవి నెగిటివ్, దీని మళ్ళీ పాజిటివ్, ఫస్ట్ పాజిటివ్ గీయాలి, దాని తర్వాత నెగిటివ్, పాజిటివ్, అలా రిపీట్ అవుతూ ఉంటాయి. పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ అలాగే రిపీట్ అవుతూ ఉంటాయి. కానీ దీని తర్వాత రూట్స్ లేవు కాబట్టి ఏడు గీయలేదు, అన్ని పాజిటివ్గా వస్తాయి. ఓకేనా, ఇది బాగున్నాం. దీనికి ఇంకా x - 1 × x - 2 × x - 3 దీనికి కూడా గీయచ్చు. అంటే నేనైతే అలిసిపోయాను, అందుగురించి గీద్దాం. ఎందుకు ఒకటి చెప్పి మీకు ఎలాగ అర్థమవుద్ది, నేను చేస్తే పూర్తిగా చేయాలి, కానీ చెప్పకుండా ఉండాల్సిందే. చెప్పిన తర్వాత మళ్ళీ సగం వదిలేసాం అంటే మళ్ళీ బాగోదు కదా. x - దీని రూట్స్ ఏంటి, +1 2 3 x f(x). రూట్స్ అంటే ఏంటో చెప్పాను. రూట్స్ 1 పెడితే ఇది ఎంత, f(x) 0 రావాలి. 1 పెట్టండి, 1 - 1 0, 0 into something 0. 2 పెట్టండి, 2 - 2 0, 0 into something 0. 3 - 3 0, 0 into something 0. పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్. పాజిటివ్ అంటే పైన వస్తుంది, నెగిటివ్ అంటే కింద వస్తుంది. ఈ రెండింటి మధ్య, మళ్ళీ ఈ రెండింటి మధ్య పాజిటివ్ ఉంది కాబట్టి పైన వస్తుంది. దీని తర్వాత నెగిటివ్ ఉంది, దీని తర్వాత రూట్ సెట్ లీవ్ కాబట్టి ఇలా నెగిటివ్లో ఉంటుంది. ఓకేనా, ఇది దీని ఒక గ్రాఫ్. మీరు చూసిన ఇది కర్వీ వ్యాలంటైన్ మాత్రం అదేదో అంటారు, కర్వీ వ్యాలంటైన్, వ్యాలంటైన్ మెథడ్ అని అంటారు, నేను మర్చిపోయిన పేరు. సో ఇది ఓకేనా. థ్యాంక్స్ అండి లాస్ట్ వీక్ చూస్తున్నందుకు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద మెన్షన్ చేయండి. నేను యాక్చువల్గా ట్రిగ్నోమెట్రీ మొత్తం చెప్పిస్తాను. సో ఏదైనా డౌట్ ఉంటే కింద మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండి లాస్ట్ వీక్ చూసినందుకు.